హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాల్టి వీడియోలో ఒక టేస్టీ హెల్దీ సింపుల్ లడ్డు రెసిపీని చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఈ లడ్డూని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఈ లడ్డు తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక బౌల్లో 1.5 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. చివరిగా మరొక టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా ఈ పిండికి అప్లై చేసి స్మూత్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. పిండి నానేలోపు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, పిస్తా, అలాగే ఎండు కొబ్బరి వీటన్నిటిని కూడా సన్నగా తరిగి వేసుకుని ఫ్రై చేసుకున్నాను. చివరిగా ఇందులోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని చల్లుకొని మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చపాతీ పిండిని మరొకసారి కలుపుకొని ఉండల్లాగా చేసుకోండి. మీరు పెద్ద సైజు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, లేదా చిన్న సైజు కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. సో చపాతీల్ని ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత పెనం మీద 2 వైపులా కూడా కొంచెం కొంచెంగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకుంటూ చపాతీల్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న చపాతీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. నాకు ఇక్కడ 6 దాకా కొంచెం మీడియం సైజు ఉండే చపాతీలు వచ్చాయండి. ఇప్పుడు ఈ చపాతీలన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న పీసెస్ని ఒక బ్లెండర్లో యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. పల్స్ బటన్లో ప్రెస్ చేస్తే మనకి ఈజీగా ఈ చపాతీ అనేది ఈ విధంగా కోర్స్ పౌడర్లా తయారవుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 కప్పు దాకా వేసుకోవచ్చు, లేదా 3/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని తురుముకుని బ్లెండర్లో యాడ్ చేసుకోండి. బెల్లం వేసిన తర్వాత ఇది బాగా నలగడం కోసం కొంచెం చపాతీ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైన్గా గడ్డలు లేకుండా, ముక్కలు లేకుండా ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న బెల్లాన్ని ఈ పౌడర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఈ చపాతీ పౌడర్ని అలాగే బెల్లాన్ని కూడా బాగా కలిసేటట్టుగా చేత్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఉండ చేసి చూడండి. చక్కగా ఈజీగా ఉండైపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్చర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత లడ్డూలా చుట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా ఇలా హెల్దీ లడ్డూని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ మీరు చపాతీలు చేసినప్పుడు చపాతీలు మిగిలిపోయాయనుకోండి, అందులో బెల్లం వేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి కూడా మీరు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.